హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే రైతు భరోసా పైసలు అనేది ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. వాస్తవానికి రైతులకు సంబంధించి పైసలకు సంబంధించి కొత్త ఏడాది అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 6,000 రూపాయలు అందిస్తున్నారా, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు 7,500 జమ చేయబోతున్నారా? ఈసారి తెలంగాణలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి ఏదైతే సాయం వానాకాలం సీజన్లో మాదిరిగా జమ చేయనున్నారా? ఈసారి తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు శుభవార్త మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే గుడ్ను చెప్పడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వానాకాలం సీజన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏదైతే టైంకి అయితే అందించే ప్రయత్నం చేశారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మందికి డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం, ఎక్కువ ఎకరాలకు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తక్కువ టైంలో ఎక్కువ పైసలు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. రైతులకు సంబంధించి సంతోషం వ్యక్తం చేశారు ఆ టైంలో. ఎందుకంటే విత్ ఇన్ 9 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,700 కోట్ల రూపాయలు, దాదాపు 1,5 కోట్ల వరకు ఎకరాల వరకు రైతు భరోసా సాయం అనేది అందించడం జరిగింది. అందులో వచ్చేసి కొత్త రూల్స్ తీసుకొచ్చారనమాట. కొండల గుట్టలు, రాళ్ళు రప్పలు లేచడం చెల్లిలా, ఇవన్నీ విషయాలు తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. దాదాపు 1 నెల గడిచిపోయింది, 2 నెలల కంటిన్యూ అవుతుంది. కొత్త సంవత్సరం కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు కొన్ని అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఈసారి వీరికి మాత్రం రైతు భరోసా ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం భావించింది. సో ఏంటి ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరొకటి, తెలంగాణ రైతులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట. సో దీప్ గారు చెప్పడం జరిగింది. జనవరి నుంచే వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకురా, కొత్త పథకం అనమాట. ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ కేంద్రం మాట వచ్చేసి 60%, రాష్ట్రం మాట వచ్చేసి 40% రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎప్పటికీ ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఎంత డబ్బులు రాబోతున్నాయంటే 50% సబ్సిడీ అయితే అంతే అనమాట. ఇది దాదాపు ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి గరిష్టంగా వ్యవసాయ పనిముట్ల పైన, మిగతా వర్గాలకు 40% అయితే ఉంటుందన్నమాట. దాదాపు అప్లికేషన్ చేసుకున్న సంఖ్య ఇప్పటివరకు 5,50,000, కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంఖ్య 1,30,000 మందికి అయితే ఇవ్వనున్నారు. త్వరలో రాయితీ సంబంధించి రకరకాల మొత్తం 11 రకాల పనిముట్లు అయితే ఇవ్వడానికి తక్కువ ధరకు అయితే అర్హత అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక గత ప్రభుత్వంలో యంత్రాలు కొనుగోలు చేసిన రైతులకు సబ్సిడీ అందించేది, కానీ ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలో మార్పు చేసింది. 5 ఎకరాల లోపు పొలం ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా ఈ పథకాన్ని అర్హులకు 15 రకాల పనిముట్లు సబ్సిడీ జాబితాలో పొందుపరిచారు. వీటిపైన రైతులకు సబ్సిడీ దక్కనుంది. ఇక 16 కంపెనీలతో ప్రభుత్వం నేరుగా ఒప్పందం అయితే చేసుకుందనమాట. మిగతాది ప్రభుత్వం కంపెనీలకు అకౌంట్లోనూ జమ చేస్తుంది. 1,00,000కు మించి కొనుగోలు చేసిన పరికరాలకు ప్రభుత్వం జియో ట్యాగింగ్ అనేది ఇవ్వబోతుంది. అలాగే చిన్న పరికరాలకు ఆధారిత టెలిమాటిక్స్ ఏదైతే ఉందో కిట్లను కూడా అమర్చబోతున్నారు అనమాట. దీనివల్ల ఈ యంత్రాలు దుర్వినియోగం కావని చెప్పేసి టెక్నాలజీ చూపించుకున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సంబంధించి 101 కోట్లు అనేది రిలీజ్ చేసినట్టు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అనేది ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుందనమాట. పండుగ సందర్భంగా రైతులకు రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట. ఇప్పటికే ఏదైతే సంక్రాంతి పండుగకు ముందే రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో రైతు భరోసా డబ్బులు అయితే అందుకోనున్నారు. యాసంగి సాగు కోసం ఈ పెట్టుబడి సాయం అందించనుంది. యాసంగి సీజన్లో పంట వేసిన రైతులందరికీ అకౌంట్లో డబ్బులు అనేది త్వరలో జమ చేయాలని ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నిధుల కొరత వల్ల కూడా కాలంలో ఆలస్యం అనేది జరగడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితుల్లోనూ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని యాసంగి పెట్టుబడి సోయము ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి యాసంగి సీజన్లోనే పంట వేసినటువంటి రైతులందరికీ త్వరలోనే అకౌంట్లో డబ్బులు అనేది పడున్నాయన్నమాట. శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు వేసినటువంటి భూములను ప్రభుత్వం గుర్తిస్తుంది. నివేదిక ఆధారంగా భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారన్నమాట. ఈసారి ఏదైతే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు బంధు పథకంలో భాగంగా గతంలో ఎకరానికి 5,000 రూపాయలు అందించేవారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు ఇవ్వనున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో దాదాపు 1,50,000 ఎకరాలకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ఏడాది యాసంగిలో సుమారు 79.54 అంటే లక్షల ఎకరాలకు పంట సాగైనట్లు అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించారు. ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో పంటలు సాగుతుందో తెలుస్తుంది. ఇందుకోసం అధికారులు సాగుకు సంబంధించి సాగు వివరాలన్నీ కూడా అందజేస్తున్నారన్నమాట. త్వరలోనే అంటే ఇప్పటికే వ్యవసాయ అధికారులు శాటిలైట్ మ్యాపింగ్ సర్వే, దాంతోపాటు కొత్త టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ వాడుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఆల్రెడీ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
మరికొద్ది రోజులు దాదాపు 10-15 రోజులు మాత్రమే గడువు ఉంది. సో ఈ 10 రోజుల్లో ఏమైనా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేసి అధికారులు ఆల్రెడీ ఆన్లైన్లో షిఫ్ట్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో లేట్ అవుతుంది అంటున్నారు. ఇందుకు సంబంధించి యాసంగి సీజన్ రైతు భరోసా పథకం అమలు చేయడానికి 9,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ కావడంతో ముందే రైతులకు నిధులు జమ చేస్తే రైతు ఆనందం రెట్టింపోతుందని ప్రభుత్వం భావించిందనమాట. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి రైతులకు సంబంధించి 1 ఎకరం నుంచి దాదాపు 5 ఎకరాలు ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో రిలీజ్ చేయడం జరిగిందో 9 రోజుల్లోనే, అలా కాకుండా ఈసారి మాత్రం అంటే 1 గుంట నుంచి దాదాపుగా 1 ఎకరం ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 రోజు, తర్వాత 2 ఎకరాలు నుంచి 5 ఎకరాల వరకు 2వ రోజు ఇలా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సో ఎప్పటి నుంచి జమ అవుతాయనే దానిపైన తెలంగాణ రాష్ట్రం చాలామంది ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు 14, 15, 16 తేదీల్లో పండుగలు అయితే ఉన్నాయి కాబట్టి 13 ఆదివారం వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మనకు తెలంగాణలో ఇప్పటికే వారం చివరిలో 7, 8, 9 తారీఖులో రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి రైతుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెట్టింపు ఆనందం చూడవచ్చు అని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారట. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఈసారి 6,000 రూపాయలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పట్లో ఇవ్వనివ్వరు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పండుగ అన్నారు, పండుగ అయిపోయిన తర్వాత కూడా ఇస్తారో ఇవ్వరు అన్న విధంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. రైతు భరోసా ఎక్కడ కూడా మేము బంద్ చేయడం లేదు, రైతు భరోసా ఇస్తున్నామని దీనిపైన ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇచ్చింది. కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా పేర్లు అనేది ఆన్లైన్లో ఏదైతే ఉన్నా పీఎం కిసాన్ మాదిరిగా ఈసారి అందులో చూసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సొమ్ము అనేది ఈసారి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన అసెంబ్లీ ఏదైతే శీతాకాల సమావేశాల్లో చర్చ వచ్చిన తర్వాత దీంట్లో క్లారిటీ అయితే రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. తెలంగాణలో ఇప్పటికే పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి నవంబర్ నెలలో ఏదైతే 21 విడత నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి శుభవార్త అనమాట. సో ఎప్పుడు జమ అవుతాయి, అంతకంటే ముందు తప్పనిసరిగా ఈ కేవైసీ కావచ్చు ఇతరత్ర అంశాలపైన ప్రభుత్వం ఏదైతే చాలా మంది అనర్హులుగా గుర్తించారనమాట, అటువంటి వారికి వ్యవసాయ అధికారులు అయితే నేరుగా ఫోన్లు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళి కొంతమందికి మెసేజ్ల రూపంలో వస్తుంది. అందులో వచ్చేసి మీరు ఈ కేవైసీ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోండి, మీకు అర్హత ఉందనే విధంగా కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. కొంతమందికి ఆల్రెడీ 21 విడత వచ్చిన వారికి కూడా ఇలాంటి మెసేజ్లు అయితే వచ్చాయి కాబట్టి వారు ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. మొత్తానికి పెండింగ్లో ఉండి వారి ఏదైతే రైతు భరోసాతో పాటు ఇప్పుడు పీఎం కిసాన్ కోసం మీరు చూశారు కదా, సో వారికి సంబంధించి తప్పనిసరిగా ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిధులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా పీఎం కిసాన్లో భాగంగానే రెట్టింపు దాదాపు 10,000 రూపాయలు అనేది సంవత్సరానికి ఇవ్వబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో మొత్తం మీద ఇక్కడ వచ్చేసి మనకు రైతులకు సంబంధించి గుడ్ను చెప్పడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి కంటే ముందే రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం జరుగుతుంది. అది కూడా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వారే దాదాపు 90% వరకు అయితే ఉన్నారట. సో వారికి ముందుగా ఇచ్చిన తర్వాత మిగతా వారికి అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎన్నికల హడావిడి అయితే మొదలు కాబోతుంది. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట మొత్తానికి.